చాలా బాగా తీస్తారు, నీట్గా తీస్తారు మూవీ. ఇలాంటి మూవీస్ కంపల్సరీగా రావాలి మనకని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ కన్నప్ప. ఇలాంటి ఈ మూవీస్లో విష్ణు గారికి, మోహన్ బాబు గారికి నేను చాలా సినిమా సూపర్ బాగుంది. ఈ తరంలో కొత్తగా తీసినటువంటి భక్తి కన్నప్ప చాలా హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ తరంలో అంతా కూడా కల్చర్ మారింది. ఆ కల్చర్కి తగ్గట్టు మన భారతదేశ చరిత్ర పురాణాలు ఏ రకంగా ఉన్నాయో అదంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్టు మంచిగా ఉంచారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, సూపర్ ఉంది. సోలో పర్ఫార్మెన్స్ అదే ప్రభాస్, విష్ణు, శరత్ కుమార్, మోహన్ లాల్ అందరు ప్రతి ఒక్కరు కూడా సూపర్గా చేశారు. సూపర్ హిట్. ఫ్యామిలీతో చూడాల్సిన ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. సమన్యాయం చేయగలుగుతాడు మోహన్ బాబు కన్నా. ఇప్పుడు మంచు విష్ణు మోహన్ బాబుని మించి చేశారు. బాగుందండి మూవీని, బాగుందండి. ఈ మధ్యలో నేను చూడలేదు ఇంత భక్తి మూవీ. విష్ణు గురించి కూడా చూడవచ్చు, ప్రభాస్ గురించి చూడవచ్చు. భక్తి అంటే ఎలా ఉండాలన్నది ప్రభాస్ చెప్పాడు, భక్తి గురించి తెలుసుకున్నాక విష్ణు చెప్పాడు. మనం ఎట్లుండాలన్నది ప్రభాస్ వేల చెప్పిండు, విష్ణు వేల చెప్పారు. పిల్లలకి పెద్దలకి అందరికీ చూడాల్సిన సినిమా. ఇక ఈ కాలంలో ఇదే బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. సినిమా బాగుందన్న, 100% పక్కా. 200 కాదు, పెట్టిన దానికి డబల్ త్రిబుల్ అమౌంట్ పక్కా వస్తుంది. పక్కా అంటే పక్కా వస్తుంది అన్న. స్టోరీ అంటే ల్యాగ్ ఏం లేదన్న. ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే కొంచెం ఒక 20 minutes అట్లా ఉంది. తర్వాత పోతా ఉంటే వెళ్ళిపోయిందన్న, అంతే. సినిమా బాగుందన్న. అన్న చెప్పడానికి మాటలు సరిపోవన్న. ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి పీక్స్ వెళ్ళిపోయింది సినిమా. 100% బ్లాక్ బస్టర్ అన్న. అన్న అవును, 100%. లాస్ట్ 20 minutes ప్రతి ఒక్కరి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. మళ్ళీ ఒక 20 years బ్యాక్ విష్ణు అయితే మనకు ఖచ్చితంగా చూడొచ్చు మనల్ని ఈ సినిమాలో. యాక్టింగ్ అయితే విష్ణు అన్న యాక్టింగ్ పీక్స్ వెళ్ళిపోయింది అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 1000 కోట్ల దాకా ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది పక్కా. ఓకేనా? అలాగే మనకు ఈ విజువల్ పరంగా చూసుకున్నట్టయితే సినిమా బాగానే ఉంది. ఈ ట్రోల్స్ చేశారు చూసావా, వాళ్ళని వచ్చి మాట్లాడమనండి ఇక్కడ. ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరిని వచ్చి ఇప్పుడు మాట్లాడమనండి, తెలుస్తుంది. సినిమా చూసాక మాట్లాడండి. ఖాళీ మైండ్తో వచ్చి చూసి మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. ఒక్కొక్కడు ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నీ మూసుకుని వెళ్ళిపోతారు అన్న. కలెక్షన్స్ వచ్చేసి పక్క 500 నుంచి 1000 కోట్లు దాటుతుంది అన్న. 100% అన్న. ఫస్ట్ సినిమాలో వచ్చేసి ఫస్ట్ దయ్యం, తర్వాత దేవుడు. 100% అంటే సినిమా ఫస్ట్ హీరోయిన్ తోటి చూపించిన తర్వాత మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా వచ్చేసి మొత్తం సినిమా అంతా చూపించేసేది. లాస్ట్ 20 minutes అయితే ఇచ్చి పడేసింది అన్న. ఎమోషనల్ అంటే ఇచ్చి పడేసింది. అయ్యా ఇప్పుడే సినిమా ప్రీమియర్ చూసాను. నాకు మేజర్గా ఇందులో నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అండ్ లాస్ట్ 40 minutes అన్న. లాస్ట్ 40 minutes నేను లాస్ట్లో చెప్తాను. ముఖ్యంగా తమన్నుకి కాంపిటీషన్ రెడీ అయిపోతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని చాలా బాగా తీసుకొచ్చాడు విష్ణు. ఇందులో డైరెక్టర్ పాత్ర కంటే నాకు విష్ణు స్క్రీన్ ప్లే కనిపించింది. ఎందుకంటే దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం విష్ణువే. ఒక కృష్ణులాగా ఒక డైరెక్టర్ ఉంటాడే తప్ప నాకు మొత్తం ఈ విష్ణువే కనిపించాడు. లేదు, మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే చూపించాడు. మోహన్ లాల్ గారి క్యారెక్టరు రియల్లీ సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ విష్ణు గారు ఒకటే చెప్పారు, ఏ క్యారెక్టర్ని ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే చూపించారు.
కాజల్ అయితే కాజల్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. నిజంగా వాళ్ళు శివపార్వతులు అంటే చాలా కన్విన్సింగ్గా ఉంది. లేదు ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఆ లాస్ట్ 40 మినిట్స్ అయితే విష్ణు మీకు కనబడాడండి. అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. ప్రభాస్ బిగ్గెస్ట్ అసెట్ అండ్ మోహన్ లాల్ కూడా బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పచ్చు.